హాయ్ గాయ్స్, ఇవాళ నేను రాజాసాబ్ రివ్యూపై బొక్కల చొక్కా అండ్ బొక్కలో బాల్ వాళ్ళ రివ్యూ చూశాను. వాళ్ళ రివ్యూ చూశాక ఫస్ట్ నాకు ఒకటి అనిపించిందండి. మన ఆంధ్రాలో ఫస్ట్ ఒక 10 days మొత్తం రివ్యూ ఇవ్వకూడదని బ్యాన్ చేయాలి. రివ్యూవర్స్ అందరినీ బ్యాన్ చేయాలి. వాళ్ళ వల్ల పెద్ద సినిమాలకి పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు అండి, బట్ చిన్న సినిమాలకు మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ బొక్కల చొక్కా గురించి చెప్తాను. ఆ బొక్కల చొక్కా ఇచ్చే రివ్యూస్ ఎలా ఉంటాయంటే, అసలు తన సినిమా చూసాడా అన్న విధంగా ఉంటుంది. మంచి మంచి సినిమాలకు కూడా చాలా తక్కువ రేటింగ్ ఇస్తాడు. చిన్న సినిమాలకైనా పెద్ద సినిమాలకైనా ఎట్లాంటి రివ్యూస్ ఇస్తాడంటే 1, 0.4, 0.5 అని ఇస్తాడు. ఒక సోహెల్ మూవీకి అనుకుంటా అండి, ఆ మూవీ బాగాలేదు, ఫ్లాప్ అయింది. ఇట్స్ ఓకే, ఒపీనియన్ షేర్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. 0.4 రేటింగ్, అవుట్ ఆఫ్ 5 0.4 రేటింగ్ అంటుంది. 0.4లు 0.3లు ఇస్తే చిన్న సినిమాలు స్టార్టింగ్లోనే చంపేసినట్టే చెప్తాం. ఎంకరేజ్ స్మాల్ మూవీస్, న్యూ హీరోస్, న్యూ టాలెంట్ అని. ఇట్లా 0.3లు 0.2లు ఇస్తే న్యూ టాలెంట్ ఎప్పటికీ రాదండి. మరి నెపోటిజం అంటారు కొంతమంది. సస్టైన్ అనేది ఎవరి నిజం చెప్పనా, నెపోటిజం ఉన్న వాళ్ళే. వాళ్ళకి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి. ఇతను ఇచ్చే రేటింగ్ ఎంత ఉంటుంది తెలుసా? అతను నేను లాంగ్ టైం నుంచి ఫాలో అవుతున్నా. ఇతను మాక్సిమం రేటింగ్ 4 ఇచ్చాడండి. అది ఒక మలయాళం మూవీకి. తెలుగు సినిమాకి ఇతను ఇచ్చే రేటింగ్ నేను 3.5 కూడా ఎప్పుడు చూడలే నాకు తెలిసి. ఇతను ఎవరేమనకూడదు, ఇతను మాత్రం అందరినీ ట్రోల్ చేయొచ్చు. ఇట్టాడని అప్పట్లో నేను కోర్టులో కేసు వేస్తాను, అది వేస్తాను, ఇది వేస్తాను అన్నాడు. తను మాత్రం బ్యాంకాక్ పిల్లని బేవర్స్ పిల్ల అన్నాడు ఒక వీడియోలో. బేవర్స్ పిల్ల అనేది ఒక ఆడపిల్లని అనొచ్చా? పర్సనల్గా వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను. సరే, ఇప్పుడు పూల చొక్క గురించి మాత్రం మర్యాదగా మాట్లాడదాం. తను ఇచ్చే రేటింగ్స్ ఎంత వరస్ట్గా ఉంటాయండి. 0.3 టొమాటోస్, 0.2 టొమాటోస్. సినిమాకి తను ఇచ్చిన రేటింగ్ ఏంటంటే 2. తనకి ధైర్యం ఉంటే ఏ పవన్ కళ్యాణ్ సినిమాకో, ఏ మహేష్ బాబు సినిమాకో 0.4, 0.3 ఇవ్వమనండి, సోహెల్ మూవీకి ఇచ్చినట్టు. ఇప్పుడు బొక్కలో బాల్ గురించి చెప్దాం. అతనే బీర్బలా ఎవరో ఉంటాడు కదా, అతను స్టార్టింగ్లో పిచ్ మీటింగ్స్ అని చెప్పి మంచిగా చేసేవాడు అండి. మూవీస్ని టెక్నికల్గా ఆస్పెక్ట్స్తో చూసి అసలు పాత సినిమాస్ చేసేవాడు స్టార్టింగ్లో. తను కూడా కొద్ది రోజులు ఫాలో అయ్యా. అసలు ఇతరు ఇచ్చిన రివ్యూస్ అయినా కనీసం మూవీ చూసి చెప్తున్నాడు అనిపిస్తుంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, తను ఇట్లా కొంతమంది ఇలాగా టమాటాలు అని అట్లాంటివి ఇవ్వడు. రాజాసాబ్ మూవీ రివ్యూ చూసాను. ఆ రివ్యూ చూసిన తర్వాత అసలు తను ఫాలో అయ్యే వాళ్ళు నాకు తెలిసి ఎవరు టికెట్ కూడా తెంపరండి, అంత వరస్ట్గా రివ్యూస్ వస్తున్నారు. నిజం చెప్తున్నా, ఒక సినిమాని కాపాడాలంటే అట్లీస్ట్ ఒక 10 days ఈ రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ ఇవ్వకుండా ఉండాలి. అసలు రివ్యూ ఇచ్చినా పర్వాలేదు, రేటింగ్ మాత్రం సచ్చినా ఇవ్వకూడదు. 2 అను, 0.5 అను, 0.3 అను అట్లా ఇస్తే మూవీ కూడా వెళ్ళబోద్ది కాదు. 100 కోట్లు పెట్టి తీశారు రాజాసాబ్ మూవీ. ఇట్లా చేస్తే అది 150 కోట్లు కూడా కలెక్ట్ చేయదు. హైక్ విషయంలో ఆల్రెడీ మనం కొద్దిగా డిసప్పాయింట్ అయి ఉన్నాం. మనకు 400, 500 టికెట్ పెట్టి వెళ్ళాలని లేదు. ఆ విషయంలో వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు చేస్తుంది చాలా పెద్ద తప్పు. కనీసం 150 రూపాయలు ఉన్న సినిమాలకు కూడా వీళ్ళు 0.4లు 0.3లు ఇస్తే ఇంకా సినిమాలు రిలీజ్ అవ్వండి, డైరెక్ట్గా ఓటీటీలో చూసుకోవడమే. అట్లని చెప్పి ఓటీటీలు మనకు ఫ్రీగా రావు కదా. కొంతమంది వస్తారు, నువ్వు కూడా రివ్యూస్ ఇస్తున్నావు కదా భయ్యా అని. బట్ నేను 0.3లు 0.2 టమాటాలు అట్లా ఇవ్వను భయ్యా. అట్లా అంటే కామెంట్ చేయండి, బట్ ఐ విల్ కరెక్ట్ ఇట్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విరాట్ అర్జున్ బ్లిట్స్ ఛానల్.